హలో అండి. హిందూ పురాణాల ప్రకారం ఒక వ్యక్తి భూమి మీద తాను చేసే కర్మలను బట్టి స్వర్గానికి లేదా నరకానికి వెళ్ళాలనేది నిర్ణయించబడుతుంది. ఈ నేపథ్యంలో గరుడ పురాణంలో ప్రతి ఒక్కరి వృత్తాంతం గురించి వివరించబడింది. ఒక వ్యక్తి తమ దుస్తులు మార్చుకున్నట్లే ఆత్మ కూడా శరీరాన్ని మారుస్తూ ఉంటుంది. మనం ఈ జన్మలో చేసిన పాపాలు పుణ్యాలు ఆధారంగానే మరుసటి జన్మలో ఏదో ఒక రూపంలో జన్మించగలమని గరుడ పురాణంలో వివరించబడింది. ఈ సందర్భంగా మరణానంతరం వచ్చే జన్మలో మీరేమవుతారు, ఎలా పుడతారని ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీలను ఇబ్బంది పెట్టేవారు ఈ జన్మలో ఎవరైతే మహిళను ఇబ్బందులకు గురి చేస్తారో, వారిని దోపిడీ చేయడం వంటివి చేస్తారో వారు వచ్చే జన్మలో భయంకరమైన రోగాల బారిన పడతారు. మరోవైపు వివాహేతర సంబంధాలు కలిగిన వారు తదుపరి జన్మలో నపుంసకులుగా పుడతారు. గురువు భార్యలతో అసభ్యంగా ప్రవర్తించేవారు కుష్ఠరోగులతో పుడతారు. ప్రస్తుత కలియుగంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో మోసం చేస్తూనే ఉన్నారు. కొందరైతే అదే పనిగా మోసం చేస్తున్నారు. ఇలా మోసం చేసేవారు వచ్చే జన్మలో గుడ్లగూబలలాగా పుడతారని గరుడ పురాణంలో వివరించబడింది. తప్పులు సాక్ష్యాలు చెప్పేవారు రెండో జన్మలో అంధుడుగా పుడతారు. గరుడ పురాణం ప్రకారం జంతువులను హింసించేవారు లేదా వాటిని వేటాడడం వంటివి చేస్తూ హింసను కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించే వ్యక్తులు తదుపరి జన్మలో కసాయిల చేతిలో మేకగా జన్మిస్తారు. తల్లిదండ్రులను లేదా తోబుట్టువులను వేధించే వ్యక్తులు వచ్చే జన్మలో అస్సలు పొందలేరు. వారు గర్భంలోనే చనిపోతారు. ఎప్పటికీ భూమి మీదకి రాలేడు. గురువులను అవమానిస్తే దేవుణ్ణి అవమానించినట్టేనని గరుడ పురాణంలో వివరించబడింది. ఇలా చేసిన వారు నేరుగా నరకానికి వెళ్తారు. అంతేకాదు, గురువుతో అసభ్యంగా ప్రవర్తించిన శిష్యులు వచ్చే జన్మలో నీరు లేని అడవిలో పుడతారు. ఎవరైతే మగాళ్ళు మహిళల్లా ప్రవర్తిస్తుంటారో, వారి అలవాట్లు తమ అలవాట్లుగా మార్చుకుంటారో అలాంటి పురుషులు వచ్చే జన్మలో స్త్రీ రూపాన్ని పొందుతారు. ఎవరైతే తాము మరణించే సమయంలో భగవంతుని స్మరించుకుంటారో వారంతా విముక్తి మార్గంలో పయనిస్తారు. అందుకే మరణ సమయంలో శివనామం జపించాలని గ్రంథాలలో పేర్కొనబడింది. మహిళలను చంపి గర్భస్రావం చేయడం లేదా గోమాతలను చంపి మూర్ఖులను నరకయాతలను అనుభవించి వచ్చే జన్మలో చెడు యోనిలో పుడతారు. నరకంలో ఉండే ఎన్నో భయంకరమైన శిక్షల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.